ఓం గురుభ్యో నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే. 2025 సంవత్సరములో మేషరాశి వారి ఫలితములు. ఆదాయం 2గా, వ్యయం 14గా, రాజపూజ్యం 5గా, అవమానం 7గా ఉంటాయి. ఈ రాశి స్త్రీ పురుషాదులకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. భాగ్య వ్యయాధిపతి అయిన గురుడు 2-3 స్థానాలలో సంచారం చేయటం వలన ఏ వృత్తిలో ఉన్న వారికైనా ఎట్టి లోటుపాట్లు కలగవు. వీరికి అన్ని విధాలుగా తగిన ఆదాయం చేతికందును. వ్యవహారాలు చేయువారికి జయం కలుగును. చేయు కార్యముల యందు మంచి నిపుణత, ఇతరులను తమ వశం చేసుకుంటారు. మీ శక్తి సామర్థ్యాలను ఇతరులు గుర్తించుటచే గౌరవ లాభములు కలుగుతాయి. ముందుగా కొంత అసంతృప్తిగా ఉన్నను తదుపరి కొంత మేలు జరుగును. సంఘంలో గౌరవ మర్యాదలు, పెద్దవారితో పరిచయాలు, గృహంలో శుభకార్యములు, రాహు కూడా మంచి స్థితిలో ఉన్నందున గత సంవత్సరం కంటే మెరుగైన ఫలితాలు పొందగలరు. ఆరోగ్యం బాగుంటుంది. జీవిత భాగస్వామితో ఆనందం లభించి మంచి అన్యోన్యతతో జీవిస్తారు. శత్రువులే మిత్రులై సహాయ సహకారములు అందిస్తారు. గతంలో నిలిచిపోయిన శుభకార్యములు తప్పక జరుగును. స్థిరాస్తి వృద్ధి జరుగును. శని ప్రభావం వలన భూ సంబంధ వ్యవహారముల యందు అధిక లాభములు, జీవన స్థాయి పెరుగును. గతంలో నిలిచిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు. సంఘంలో మీ పరపతి పెరుగుతుంది. గురుబలం వలన మీ మనోధైర్యం పెరిగి కార్యములు పూర్తి చేయగలరు. ఈ సంవత్సరం ఉద్యోగులకు మంచి కాలమనే చెప్పవచ్చు. యోగదాయకంగా ఉండును. ప్రమోషన్స్తో కూడిన బదిలీలు, అధికారుల మన్ననలు పొందగలుగుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వముల యందు పనిచేయు వారికి మంచి అభివృద్ధి, గుర్తింపు లభించును. గతంలో ఉన్న కోర్టు కేసుల నుండి విముక్తి లభించును. ప్రైవేటు కంపెనీల యందు పనిచేయు వారికి శని ప్రభావం వలన మరొక కంపెనీలకు మార్పు చెందగలుగుతారు. స్థానచలనం, గృహచలనం తప్పదు. నిరుద్యోగులకు ఈ సంవత్సరం అవకాశాలు లభిస్తాయి. జీవితంలో స్థిరత్వం పర్మనెంట్ కాని వారికి ఈ సంవత్సరం కూడా నిరాశే ఎదురవుతుంది. ఇక రాజకీయ నాయకులకు గురుబలం బాగుంది. శని బలం ఉన్నందున అనుకూలంగా ఉండును. అధికారులతో సఖ్యత, ధనవ్యయం తప్పదు. ప్రజలలో గుర్తింపు ఉంటుంది. కోర్టు కేసులలో విజయం, ప్రజలతో సత్సంబంధాలు ఉంటాయి. ఏదైనా ఒక పదవి తప్పక మిమ్మల్ని వరించవచ్చు. ధనం మంచినీళ్ళ వలె ఖర్చు కాగలదు. ఎన్నికలలో పోటీ చేసినట్లయితే మీకు విజయం చేకూరును. ఈ సంవత్సరం కళాకారులకు రాజ్యాధిపతి 11వ ఇంట ఉండుటచే అంత లాభదాయకంగా ఉండదు. గురుబలం వల్ల అవార్డులు, రివార్డులు లభించును. గాయని గాయకులకు నూతన అవకాశాలు లభించును. టీవీ, సినిమాలలో ఉన్నవారికి విజయాలు లభించును. గృహ నిర్మాణము లేదా స్థలం కొనుట తప్పక జరుగును. అభివృద్ధి పదంలో దూసుకుపోగలరు. ఈ సంవత్సరం అన్ని రకాల వ్యాపారస్తులకు అనుకూలం. మంచి లాభములు పొందగలరు. హోల్సేల్ మరియు రిటైల్ వ్యాపారులకు అనుకూలమే. నూతన వ్యాపారములు ప్రారంభిస్తారు. కాంట్రాక్టుదారులకు
గృహ నిర్మాణాది పనులు చేయువారికి విశేష లాభం. వస్త్ర వ్యాపారం అంతంత మాత్రమే. రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి విశేష లాభములు. షేర్ మార్కెట్లో ఉన్నవారికి మంచి లాభాలు. సరుకులు నిల్వ చేయు వారికి చాలా బాగుంటుంది. బంగారం, వెండి వ్యాపారులకు స్వల్పంగా నష్టం తప్పదు. రైస్ మిల్లర్స్కు అనుకూలించను. హోల్సేల్ రంగం అభివృద్ధి చెందును. చిన్న చిన్న కిరాణా వ్యాపారస్తులకు, హోటల్స్కు లాభదాయకంగా ఉండును. ఇక ఈ సంవత్సరం విద్యార్థులకు గురుబలం బాగానే ఉండుటచే జ్ఞాపక శక్తి పెరుగును. పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణత. ఇంజనీరింగ్, మెడిసిన్, లా, బీఈడి, ఐసెట్ మొదలగు ఎంట్రన్స్ పరీక్షల యందు మంచి ర్యాంకులు సాధించి సీట్లు పొందగలరు. చెడు సహవాసములు కలిగి కొంతమేర మార్కులు తగ్గి నష్టపోవుదురు. క్రీడాకారులకు మంచి కాలముగానే చెప్పవచ్చు. కొన్ని విజయాలు లభించి పతకాలు పొందగలరు. జాతీయ, అంతర్జాతీయ జట్లలో స్థానం తప్పక పొందగలరు. వ్యవసాయదారులకు 2 పంటలు ఫలించును. శని 11వ ఇంట ఉన్నందున బాగుండును. మంచి దిగుబడి సాధించి గతంలో చేసిన రుణములు తీర్చివేయుదురు. కౌలుదారులకు మాత్రం మిశ్రమ ఫలితాలు. చేపలు, రొయ్యల చెరువులు, పౌల్ట్రీ నిర్వహించువారు లాభదాయకమే. కూరగాయలు పండించే వారికి విపరీత లాభాలు కలుగును. ఇక ఈ సంవత్సరం నందు స్త్రీలకు కొంతమేర అనుకూలంగానే ఉంటుంది. శని ప్రభావం వల్ల మనశ్శాంతి ఉండదు. ఆరోగ్య భంగాలు తప్పవు. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న తగాదాలు, రాజీ పడుట మంచిది. ఉద్యోగాదులలో ఉన్నవారికి ప్రమోషన్లు నిలిచిపోయి సుదూర ప్రాంతాలకు బదిలీలు జరుగును. కుటుంబానికి దూరంగా ఉండే పరిస్థితి ఉంటుంది. విలువైన వస్తువులను కొంటారు. ఆప్త బంధువులను కోల్పోవుదురు. తీర్థయాత్రలు చేయుదురు. వివాహం కాని స్త్రీలకు ఈ సంవత్సరం వివాహం తప్పక జరుగును. కొన్ని విషయాలలో మీపై వ్యతిరేకంగా ఉండును, కానీ మీ మనోధైర్యం మిమ్మల్ని రక్షించును. మొత్తం మీద ఈ రాశి స్త్రీ పురుషాదులకు గత సంవత్సరం కంటే మెరుగ్గా ఉండును. మీ శక్తి సామర్థ్యాలు, మీ తెలివితేటల వల్ల కొన్ని కార్యములు విజయవంతమగును. ఏలినాటి శని వలన కొంత ఇబ్బందులు కలిగినను గురుబలం వలన మీ తెలివితేటల వలన ముందుకు పోగలరు. ఇక ఈ సంవత్సరం నందు చేయవలసిన శాంతి వివరాలు. ఈ రాశి వారికి నరదృష్టి అధికం వల్ల మంగళవార నియమాలు పాటించాలి. రుద్రాభిషేకం మీ గ్రామంలో గల శివాలయంలో చేయించుకోండి. నవగ్రహ జపాలు, హోమాలు జరిపించిన మంచిది. మీకు వీలైనప్పుడు శ్రీశైలంలో జాగరణ చేయండి, లేదా నరఘోష, నవగ్రహ శాంతి యంత్రాలు ధరించుట మంచిది. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.